హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. దేవుని మాటలో నేను చాలాసార్లు చెప్తున్నాను, మన జీవితం భోజనాలు వడ్డించేటప్పుడు అందరికీ మనం భోజనాల్లో కూర్చుంటాం. భోజనాల్లో కూర్చున్నప్పుడు అందరికీ విస్తరలు వేస్తారు. అందరికీ ప్రతి ఒక్కరికి విస్తరాకు వేస్తారు. కూర్చున్న ప్రతి ఒక్కరికి వేస్తారు. నుంచున్న వాళ్ళకి వేస్తారా? నుంచున్న వాళ్ళకి ఆకి ఎలా వేస్తారు? బల్ల మీద కూర్చుంటే ఆ బల్ల మీద మంచి ఆకేసి అప్పుడు నీకు విస్తరలు వేస్తారు. విస్తరేసిన తర్వాత పనేంటి? వడ్డించాలి. విస్తరేసిన తర్వాత నీ ఆకు నిండా వడ్డించాలి. అయితే విస్తరి అక్కడ పెట్టి ఉంది, ఖాళీగా విస్తరి పెట్టి ఉంది. అన్నం వేస్తేనే కదా నువ్వు తినగలుగుతావు. అక్కడ నువ్వు ఆకు కట్టుకొని రెడీగా కూర్చున్నావు, నాకు అన్నం వడ్డిస్తారేమో అని నువ్వు చక్కగా కూర్చున్నావు. హల్లెలూయా. నాకు అన్నం వడ్డిస్తారేమోనని ఖాళీగా చూస్తూ ఉంటాం. ఇంకా వడ్డించట్లేదని వడ్డించేదాకా ఆశ ఆకలితో కూర్చుంటాం. నాకు అన్నం వేయట్లేదు ఏంటి ఇంకా నాకని. ఫస్ట్ కూర్చున్నావు ఏమో అమ్మాయి నాకు వచ్చేసింది అనుకుంటాడు. ఎక్కడో చివరి కూర్చున్నావు, ఏంట్రా బాబు ఇంకా చివరి ఉంటాడు, నాకు ఆకలి ఎప్పుడు వస్తాడు బాబు. పెద్దలైన ఉన్న చోట మనం అలాగే అనుకుంటాం, నాకు ఆకలి చెప్తారు. కాబట్టి ఖాళీగా ఉన్న విస్తరాకి తేలికగా ఉంటుంది. ఖాళీగా ఉన్నట్టే ఆహారం వడ్డిస్తే బరువుగా ఉంటుంది, తినటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మన హృదయం ఖాళీగా ఉంటే ప్రభువు నీకు ఆహారం ఖాళీగా ఉన్న విస్తరలో భోజనం వడ్డించగలుగుతాడు. నీ హృదయం అంతా లోకంతో కూడిన చెత్త, దేవునికి చోటే లేదు. హృదయంలో నువ్వు నీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నింపుకుంటున్నావు, కానీ ప్రభువుని నింపుకోవడానికి మాత్రం నీవు బాధపడుతున్నావు. ఈ లోకంలో ఉన్న మనుషులు మొత్తం నింపుకుంటున్నావు, ఆశలు నింపుకుంటున్నావు, సినిమాలు నీ ఇష్టం వచ్చి నింపుకుంటున్నావు, కానీ ప్రభువుని నింపుకోవడానికి మాత్రం నీ మనసు అంగీకరించడం లేదు. ఈ క్షణాన చాలామంది మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ క్షణాన ఒక తెలియని ఫీలింగ్స్ వస్తాయి. మందిరం కోల్పోయిన తర్వాత లోకంలో, ఎందుకంటే అపవాదిగా ఇక్కడ ఉన్నంతసేపు రక్షణ కల్పిస్తాడు ప్రభు. బయటకు వదిలిపెట్టగానే అపవాదిగా వెంటనే పద నీకు చాలా పనులు చూపిస్తాను, చాలా చిత్రాలు చూపిస్తాను పద. ఖాళీగా ఉంటే విస్తరంటే ప్రభు వారు నీకు మంచి ఆహారాన్ని పెంచగలడు. రోజు బిర్యానీ తింటే పొట్ట చెడిపోదు. రోజు జంక్ ఫుడ్స్ తింటే, ఫాస్ట్ ఫుడ్ తింటే పొట్ట చెడిపోయి ఆపరేషన్లో హాస్పిటల్ అయిపోదు. అదే రోజు తెల్లన్నం తినండి, ఏ ప్రాబ్లం రాదు. బిర్యానీ ఎప్పుడో టేస్టీకి ఒకసారి చూడాలి. ప్రభువుని కూడా నువ్వు టేస్టీకి ఎప్పుడో ఒకసారి చూస్తున్నావు. టేస్ట్ కోసం ప్రభువుని నువ్వు అప్పుడప్పుడు చూస్తున్నావు, అప్పుడప్పుడు కోరుకుంటున్నావు, అప్పుడప్పుడు ప్రార్థన అంటున్నావు. ప్రభువుని కూడా అలాగే కోరుకుంటున్నాం. మనం అప్పుడప్పుడే కోరుకుంటున్నాం. రోజు కోరుకుంటే పొట్ట చెడిపోద్ది కదా, మన బ్రతుకు చెడిపోద్ది కదా అనుకుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి రోజు కోరుకోవాలి, బిర్యానీని అప్పుడప్పుడు కోరుకోవాలి. ఎందుకంటే అది వేడి చేసి మనకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రభువుని మనం తెల్లన్నంలాగా రోజు తినాలి. అంటే వాక్యం అనేది ఆహారం మనం ప్రతి దినము కూడా తినాలని ప్రభు మాట్లాడుతాడు. కాబట్టి నీ ఇస్తరి ఖాళీగా ఉంటే ప్రభు వారు వడ్డిస్తారు. నీ విస్తరి ఆహారం వడ్డించిన తర్వాత ఆ విస్తరి బరువుగా ఉంటుంది.
అప్పుడు నువ్వు ఆహారాన్ని భుజిస్తే నీకు భోజనాల్లో కూర్చుంటే అబ్బా ఎంత మంచి బిర్యానీ పెట్టారు, మంచి చికెన్ వేసారు, చేపలు ఫ్రై చేశారు, రొయ్యలు ఫ్రై చేశారు, లెగ్ పీసులు వేసారని ఎంత కడుపాత్రంగా అమ్మయ్యా నాకు నచ్చినవి ఎన్ని వేసారా అని సంతోషపడతావో, ప్రభువు కూడా పెట్టిన ఆహారంలో కూడా మనం అంతే సంతోషపడతాం. అమ్మయ్యా ప్రభువు నా కష్టాలు తీర్చేశాడు, నా బాధలు తీర్చేశాడు, నా సమస్యలు తీర్చేశాడు, నాలో ఉన్న భారాన్ని తీసివేశాడు. అమ్మయ్య ఏం భోజనం పెట్టాడు ప్రభు, ఈ సూపర్ భోజనం అని మనం సంతోషపడతాం. ప్రభు ఇక్కడ ఈ మాట నేను ఇప్పుడైతే ప్రిపేర్ అవ్వలేదు, కానీ వాక్యానికి ముందు ప్రభు నాతో ఈ మాటలో మాట్లాడిస్తున్నాడు. నేనైతే ఇందులో ప్రిపేర్ చేసుకోలేదు, ఈ మొక్కలు కూడా నేను చెప్పాలని అనుకోలేదు. కాబట్టి మనం వాక్యం కోసం నిలబడినప్పుడు ప్రభు ఏం చెప్తాడో తెలియదు కదా మనకి. ఆయన అనుకోనివి చెప్తాడు. ఆయన ఉన్నవాగను అనువాగను కనుక ఆయనది లేనిదైనా కూడా ఇక్కడ నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేదు, ఇందులో కూడా రాసుకోలేదు, ఎంటర్ చేసుకోలేదు. కానీ ప్రభు వారి ముక్క నాకు ఎందుకనో జ్ఞాపకం చేశాడు. నీ మనసు ఖచ్చితంగా ఖాళీ విస్తరగా ఉంటే ప్రభు నీకు మంచి ఆహారాన్ని వడ్డిస్తారని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయం లోకంతో నింపుకోకుండా ప్రభువుకి మనసిస్తే ఆయన వడ్డించే ఆహారానికి మనం బలం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త వాక్యంలోకి వెళ్తే కనుక లోకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసుకుంటే కనుక కొత్త నిబంధన 56వ పేజీ చూసుకున్నట్లయితే అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొంతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలు. చాలు 25 ఒకసారి చదువు మైకి 25 కనపడుతుంది అందులో కనపడుతుంది 25. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న కడుపు నిండి వారులారా మీరు కలిగి కొందురు, మీరు కలిగి కొందురు, మీరు ఆకలి కొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్చుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగానే ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. అదే 6లో 21 కొంచెం పైన చూద్దాం. 20 చదివారు కదా, 21 చూడండి. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం సెలవిచ్చిందంట మనకి? 25 ఏమంటున్నాడు? ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీరు దుఃఖించి ఏడుతురు. దుఃఖించి ఏడుస్తారు. ఆ పై వచనంలో మాట్లాడిన మాట ఏంటి? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులంట. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వచనాలు మనం చదువుకున్నాం. అయితే నవ్వుచున్న వాళ్ళారా మీరు దుఃఖిస్తారు, దుఃఖించున్న వాళ్ళారా మీరు నవ్వుతున్నారు. ఎవరండి వీరు? ఎవరు నవ్వుచున్నవారు, ఎవరు దుఃఖించున్నవారు అని మనం ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యో నవ్వుచున్న వాళ్ళారా మీకు శ్రమ. మీరు శ్రమ పడుతున్నారు, నవ్వుతున్నారు, అయినా మీకు శ్రమ రాబోతుంది. అప్పుడు మీరు దుఃఖించి చెప్పుకోలేనంతగా, తట్టుకోలేనంతగా గుండెలో బాదుకొని రోధించి ఏడుస్తారు. ఏంటి ఆ సమయం? ఎందుకు గుండెలు బాదుకోవాలి, ఎందుకు దుఃఖించాలి అంటే ప్రభువారు రాకడ సమయంలో నన్ను కొనిపోబడతాడు, నిన్ను భూమి మీదే ఉంచుతాడు. ఎందుకంటే భార్యాభర్తలుగా మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం మందిరానికి వెళ్తున్నాం. నేను రక్షించబడ్డాను, నీకు రక్షణ లేదు. అయితే నేను నీతోనే ఇలాగే ఉండి మాట్లాడతా. ప్రభు వారు ఇచ్చినప్పుడు నా చేయి పట్టుకుని అలా వెళ్ళిపోతాయి. నేను భార్యగా నేను వెళ్ళిపోయాను, భర్తగా నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు. నీకు శ్రమ, ఎందుకంటే నేను ప్రభుతో వెళ్ళిపోయాను.
ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? చేయగలుచుకున్నాం బాబు మగవాడిని చాలా బాధపడుతుంది. అట్లాగే ప్రభు కొనుక్కోబోయినప్పుడు నీకు శ్రమ, ఈ లోకంలో ఉండే శ్రమ తట్టుకోలేని పరిస్థితి. తండ్రి ముందు కొడుకు చనిపోతే తండ్రి గుండె ఎలా ఉంటుంది తెలుసా? చెరువైపోయి తట్టుకోలేదు. తల్లి ముందు కూతురు కొడుకు చనిపోతే తల్లి తట్టుకోగలదా? అదే తల్లి చనిపోతే వాడు ఈజీగా తీసుకుంటాడు. అదే తల్లి చనిపోతే, అదే తండ్రి చనిపోతే, మా నాన్నకి అంత గ్యాస్ పట్టేసింది, చనిపోయాడు, ఏమో లేదు నా బ్యాడ్లే అని ఫీలింగ్తో మాట్లాడతాడు. అదే తండ్రి అయితే అక్కడికక్కడే నీ కొడుకు చనిపోయాడు అని మాట చెవులో పడితే చాలు కుప్పకూలిపోతాడు. కుప్ప కూలి కింద పడిపోతాడు. తండ్రి వినగానే కొడుకు వార్తనే కింద పడిపోతాడు. రెండు మాటలు ఒకటేగా, అతనైనా చనిపోయాడు, నువ్వైనా చనిపోయావు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటి? కొడుకు చనిపోతే తండ్రి జీర్ణించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అదే తండ్రి చనిపోతే కొడుకు ఈజీగా తీసుకోగలిగాడు. కాబట్టి మన తండ్రి అయిన ప్రభు మన పాపంలో పడిపోతుంటే తట్టుకోలేకపోయాడు. మన పాపంలో ఉంటే బాధపడుతున్నాడు, తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అయ్యో నా బిడ్డలు నేను ఇలా పెంచలేదే, ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. చక్కగా మంచి చెవులు, ముక్కు, నోరు, మంచి కటింగ్, హెయిర్ స్టైల్, బ్లాక్ హెయిర్, ఎన్నాళ్ళు పెట్టుకునే పని లేకుండా ఏంటి మంచి హెయిర్ స్టైల్ అన్నీ ఇచ్చాడు. మంచిగా కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, పెదవులు, మంచి నాలుక, అట్రాక్టిబిలిటీ, పర్సనాలిటీ అన్నీ చేసి మట్టితో ఆ ఊపిరిని ఊది ప్రభు మనకి ఈ ఆకారాన్ని ఇచ్చాడు. నీ కడుపును పుట్టిన బిడ్డలో నువ్వు చాలా గౌరవంగానే పెంచావు. చిన్నప్పటి నుంచి చాలా గౌరవంగా పెంచావు. ఎవరి జోలికి తగులకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఎవరి సావాసానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మంచిగా పెంచావు, చాలా జాగ్రత్తగా పెంచావు, ప్రేమతో పెంచావు. వాడికి ఏదైనా దెబ్బ తగిలితే నీ కంట్లో నీళ్ళు రావడం మొదలయ్యేంతగా వాడిని ప్రేమించి సున్నితంగా చాలా జాగ్రత్తగా వాడిని చూసుకున్నావు. అయితే నువ్వు చూసుకున్న విధానానికి వీడు డిఫరెంట్ అయిపోయి గంజాయికి అలవాటు పడ్డాడు, సిగరెట్కి అలవాటు పడ్డాడు, అమ్మాయిలకు అలవాటు పడ్డాడు, సినిమాలకు అలవాటు పడ్డాడు, లోకంలో ఉన్న రాత అలవాట్లన్నిటికీ అలవాటు పడ్డాడు. అయితే తండ్రి కంటికి ఓ రోజు తెలిసింది. ఏమని అంటే, అరే బాబు నీ కొడుకు అక్కడ గంజాయి తాగుతున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, ముందు తాగుతున్నాడు, అమ్మాయిలు ఏంట్రా వాడు అని తండ్రి కాలంలో వచ్చి చెప్పినప్పుడు తండ్రి, నేను వాడిని అలా పెంచలేదే, చిన్నప్పటి నుంచి నేను కానీ నా భార్య కానీ చాలా సున్నితంగా పెంచేవాడిని. నేను రక్కలు ముక్కలు చేసుకొని పనికెళ్ళి ఎంతో కష్టపడి నా బిడ్డను చదివించాను. కనీసం ఒక పోట్లాడికి వెళ్ళలేదు, లోకులు కొట్టుకుంటుంటే ఆ గొడవలో వాడిని పంపించలేదు. మంచి చదువు చదివించాను వాడిని, ఎంతో గాఢంగా పెంచాను, నొప్పి తెలియకుండా పెంచాను. కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు నాకు అర్థం కావట్లేదని తండ్రి బాధపడిపోతాడు. కారణం వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు? లోకానికి చోటు ఇవ్వడం వల్ల. కానీ తండ్రి కాన్ఫిడెంట్గా చెప్తాడు ఏమనంటే, నేను అలా పెంచలేదే, నేను అలా గాలికి పెంచలేదే, నేను పెంచిన వాతావరణం కాదు వీడు, నేను చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద ఎలా పెంచానే, వాడిని నేను పెంచిన ఈ అవతారం కాదు, వాడు ఎక్కడో గాడి తప్పాడు, నేను పెంచిన పెంపకం అయితే కాదు, వాడు లోకంలోకి వెళ్ళిపోయి వాడు అలవాటు చేసుకున్నాడు అని తండ్రి ఎంత బాధపడుతున్నాడు. మనల్ని కూడా తయారు చేసి మనల్ని కూడా ఈ భూమి మీద నిలిపి మన పోలిక చొప్పున చేసుకుందామని ఎంతో ప్రేమగా ఆయన పోలిక చొప్పున దేవుడే తయారు చేసుకున్నాడు. చూడండి, మనం చాలా మంది దేవుడు తయారు చేసుకుంటే ఈయన దేవుడే మనం తయారు చేసుకుంటాం. ఎంత గొప్ప దేవుడే! హల్లెలూయా! దేవుళ్ళే తయారు చేసుకుంటే చాలా మంది దేవుడే మన పోలిక చొప్పున తయారు చేసుకుందామని ఆదాము తయారు చేశాడు. హల్లెలూయా! ఎంత చక్కటి దేవుడు అండి! దేవుడే నిన్ను ప్రేమగా చక్కగా మంచి బాడీ, మంచిగా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ
ఇచ్చి తయారు చేసుకున్నాడు. ప్రభు కూడా ఈరోజు అంటున్నాడు, నేను ఇలా పెంచలేదు, నేను ఇది తయారు చేసిన ఈ నా కొడుకు నా వారసుడు ఎలాంటి వాడు కాదు, అయితే వీడు నా కొడుకే, కానీ లోకానికి చోటిచ్చి పాపంలో పడిపోయాడు. అయ్యో అయ్యో అని తండ్రి బాధపడుతున్నాడు. బహు శ్రద్ధగా వినాలి ఈ వాక్యం, ఎందుకంటే నేను ఇందులో రాసుకున్న పాయింట్ ఏది కాదు, నేను ఇక్కడ రాసుకున్న పాయింట్లు వేరు, దేవుడు మాట్లాడుతున్న వాక్యం వేరు, ఇక్కడ నేను ప్రిపేర్ అయింది వేరు. నేను ఇక్కడ ఎప్పటివరకు ఇందులో మాటలు ఏం చెప్పలేదు మీకు. ఈ దేవుడు ఎందుకో ఈ మాటలు రిలీజ్ చేస్తున్నాను నా నోటి నిండా. ఇక్కడ రాసుకున్నా ఇంకా నేను చెప్పాలా. ఈ దేవుడు కొత్తగా ఇక్కడ నిలబడ్డప్పుడు మాట్లాడిస్తున్న మాటలు తప్ప నేను రాసుకున్నది ఇప్పుడు వరకు ఇంకా చెప్పలేదు. వాక్యం అయితే చదువుకున్నాం కానీ ఇందులో ఉన్న మాటలు ఇప్పుడు దాకా ఇంకా చెప్పలేదు. ప్రభు ఎందుకు అంతగా చెప్పిస్తున్నాడంటే ఆ మాటలు మనం ఖచ్చితంగా గైకొనమని. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అండి, ఆయనే మనం తయారు చేసుకున్నాం, ఆయనే మనం ప్రేమిస్తాయి. అయితే హల్లెలూయా, ఎవరు ఈ నవ్వుచున్నవారు, ఎవరు ఈ ఏడ్చుచున్నవారు, దుఃఖించున్నవారు అంటే హల్లెలూయా. ఉదాహరణకి మనం చూసామంటాం, గుంటుపల్లి గ్రామంలో 15వ తారీఖు ఏం జరిగిందో అందరికీ తెలుసు. 15వ తారీఖు ఉన్న ఊళ్ళో లేదా 15వ తారీఖు అంబేద్కర్ దగ్గర అంతా కూడా మెయిన్ రోడ్లో నా కన్నీరు వచ్చేసింది చెప్పాలంటే. ప్రభువా, నాకు దర్శనం చూపించావు, ఈ ప్రాంతం గురించి రొట్టె విరిచి వారి కొరకు పెట్టమన్నావు, రొట్టెనిచ్చావు పెట్టమన్నావు, ఆహారాన్ని నీవిచ్చిన ఆహారాన్ని రొట్టె విరిచి నేను పెట్టాలని ఎదురు చూస్తున్నాను, అయినను వీరు ఇంకా పాపమునకు ఇష్టమైపోతున్నారు, అట్రాక్ట్ అయిపోతున్నారు. ఉన్నది సరిపోక ఈ సంవత్సరం ఇంకెక్కువ పెంచారు డోస్. ఉన్నదే పాపాలు ఇంకా సరిపోక ఈ సంవత్సరం ఇంకా డోసు ఎక్కువ పెంచారు. ఇంకా 4 పాయింట్లు 5 పాయింట్లు డోసు పెంచినట్టు డోసు పెంచారు. మనం మెడిసిన్ బీపీ పవర్ సరిపోకపోతే ట్యాబ్లెట్లు డాక్టర్ గారు పెంచుతారు, అట్లా పెంచారు. మనకున్న పాపానికి ఇంకొక డోసు పెంచారు. క్రైస్తవులుగా ఉన్నారు, వాక్యాలు మరి ఏం చదువుతున్నారు బైబిల్లో నాకు తెలియదు, కానీ బహు దుఃఖాన్ని ఈ ప్రాంతం విషయంలో నాకు కలుగు చేశాడు. క్రైస్తవులకు నేను చెప్పుచున్న మాటలు దేవుని బిడ్డలని వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు. బహు దుఃఖాన్ని కలిగించింది. ఎవరో ఒక అతను ప్రేరేపిస్తాడు, ఇలా చేద్దాం అలా చేద్దాం. నీ బుద్ధి ఏమైంది? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, తాగుబోతుని వెళ్ళి వాకి డబ్బులు ఇమ్మంటే ఇస్తాగా జేబులో, వాకి అన్నీ తెలుసు. అది తాగుబోతాడు కానీ మనం అంటాం, కానీ వాడు బాగా సోయి లేకుండా తాగకుండా వాళ్ళకి డబ్బులు ఎంతో తెలుసు. మంటలో దూకమంటే దూకి సావడం, బావిలో దూకి సావరా, నీళ్ళలో అంటే సావడం, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా తాగుమోతోగే ఒక స్టాండర్డ్ మీద నిలబడే అంత సత్తాం. మరి మనం మైకంలో లేం కదా, వాక్యంలో ఉన్నాం, మైకంలో లేవు, వాక్యంలో ఉన్నాం. అయినా నీవెందుకు గాలి తప్పించుకున్నావు, ఎందుకు గాలి తప్పావు? కాబట్టి ప్రభు అంటున్నారు, ఇప్పుడు నవ్వుచున్న వారి ద్వారా మీరు దుఃఖించి ఏడుతురు. ఎందుకు మీరు ఏడుస్తారంటే లోక కార్యకలాపాల కోసం మీరు సిద్ధపడి ఉన్నారు, లోకంలో జరిగే కార్యక్రమాలకు పాల్గొంటున్నారు, లోకపరమైన విషయాలకై మీరు నవ్వుచున్నారు. సినిమాలు పెట్టుకుంటున్నారు, డ్యాన్సులు పెట్టుకుంటున్నారు, మైకులు పెట్టుకుంటున్నారు, డీజేలు పెట్టుకుంటున్నారు. దేవుని ఎరిగిన పిల్లలు దావీదు నాట్యం ఆడారు అంటే ఏదో చేతులతో చప్పట్లు ప్రభువుని సంతోషపరిచేట, కానీ బ్రేక్ డ్యాన్సులు వేయలేదు. అట్లాగే బ్రేక్ డాన్స్లు వేసుకొని సినిమా నాట్యములు అన్నీ ప్రభువుని అంగీకరించిన వారు చేయకూడని పనులు అవి. మొన్న నేను చూసా, ఏ రోడ్లోనో మైక్ పెట్టారు, కోయారే కోయరే పాట పెట్టారు, డ్యాన్స్. ఏమన్నా అర్థం ఉందండి? క్రిస్మస్కి 25వ తారీఖు కోయారే కోయి. ఆ పాట నిజంగా ఆయన పాడింది ఎగతాలనుకుంటున్నారు, కానీ అది కోయ భాషలో దేవుని పాట. కోయారే కోయి పాటకి డీజే పెట్టి ఎవడో పెచ్చరా డ్యాన్స్ చేస్తే వాడికి కూడా ఏలలో విజిల్. సినిమాకి వెళ్ళావా నువ్వు? షికార్కి వెళ్ళావా? దెయ్యాలు పట్టినవు నువ్వు. వాడు ఎవడో ప్రోత్సహిస్తే నువ్వు కూడా వాడితో పాటు చిందిలేస్తున్నావు అంటే నువ్వు దేవుని పెట్టవా? ఎవరిని పెట్టవు? నువ్వు ఎవరు తయారు చేశారు నిన్ను?
నా పోలికి చొప్పున నా బిడ్డ ఉండాలని తయారు చేశాడు. కానీ నువ్వు ఎవరు చొప్పున ఉంటున్నావు? కోయల కొయ్యకి మిక్సర్ కలిపి పాట డ్యాన్స్. కోయల కొయ్య ఆయన తన ఉద్దేశ ప్రకారంగా దేవుని చెప్పిన మాట ప్రకారంగా కోయ భాషలో దేవుణ్ణి గణపరుస్తూ ఆ పాటను రాస్తే కోయల కొయ్య పాటకి మిక్స్ పెట్టి డ్యాన్స్ చేశారు. విన్నారా మీరు ఆ పాటని? డ్యాన్స్ పెట్టినప్పుడు విన్నారా? విన్నావా? నువ్వేం కదా? కోయల కొయ్య పాట మిక్స్ పెట్టి డ్యాన్స్ చేశారు. నీ అటువైపు నుంచే వినపడింది. నేనన్న బొమ్మకగా వినపడింది. అంటే దేవుని పాటలు కూడా ఇంత హేళనగా మార్చుకుంటున్నారు. ఎవరు? క్రైస్తవులు మార్చుకుంటున్నారు. దేవుని ఎరుగని క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకునే అబద్ధమైన క్రైస్తవులు. హల్లెలూయా. కాబట్టి నవ్వుచున్న వారా, ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా, ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా, మీరు ఏడ్చి దుఃఖిస్తూ గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే ప్రభువు తెచ్చే గద్దింపును తట్టుకోలేరు. లోకంలో నవ్వుతున్నారు, సంతోషంగా నవ్వుతున్నారు, డాన్స్ వేసుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, మంచిగా పక్కలు వండుకుంటున్నారు, ఆనందంగా తింటున్నారు, ఇళ్ళ పక్కలు పంచుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఏ డోకా లేదు, ఏ బాధ, ఏ చింత లేదు. నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి. హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పనికి వెళ్తున్నాం, రూపాయి తెచ్చుకుని హ్యాపీగా బ్రతికేస్తున్నాం. ఇంతే, నవ్వుకుంటున్నాం. నలుగురితో కలిసి లోకంలో పడిపోయి సరదాగా ఎకెక్కలు, జోకులు, సరదాలు అన్నీ నవ్వుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా, ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా, మీరు దుఃఖిస్తారు. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళందరంటే, లోకంలో ఉండి అపవాదిగాడిని ఎరిగి, అపవాదిగాడిని కలిగి, అపవాదిగాడిని లొంగిపోయి, వాడికి సరెండర్ అయిపోయి నవ్వుతున్నారు. ఇప్పుడు మీరు బ్రేక్ డ్యాన్స్ వేసుకొని, అవి చేసుకొని, లోకమైన పనులు చేసుకొని, దేవుడికి విరుద్ధమైన పనులన్నీ చేసుకొని మీరు నవ్వుతున్నారు. అయితే తర్వాత వచ్చింది ఏంటంట, అయ్యో ఇప్పుడు ఏడ్చుచున్న వాళ్ళారా, మీరు నవ్వుదురు. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా, మీరు ఏడుచులు అన్నారు కదా. ఇప్పుడు నవ్వు ప్రజెంట్ లోకంలో జరుగుతున్న వారందరూ తర్వాత ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు తెలుసా? మనందరం కొనిపోబడ్డాం అనుకోండి, వాళ్ళందరూ అక్కడ ఏడుస్తారు. మనందరం కొనిపోబడతాం ప్రభు రాకల్లో. అప్పుడు అయ్యో మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయామే, మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయామే అని బాధపడి మన ఊరికి వచ్చి, మన ఊరిలో ఒక ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చి, అయ్యా ఇంటికి మనిషికో 1,00,000 ఇవ్వండి అన్నారు. మమ్మల్ని మనిషికో 1,00,000 చొప్పున అందరికీ ఇవ్వండి అంటే అందరూ గుంపులు కూడి ఎట్టగట్ట లైన్ లేకపోగా తీసుకుంటారు. అందులో ఆ రోజే కొంతమంది పనికి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి వస్తారు. నీకు మా బుద్ధి ఉందా లేదా, ఎమ్మెల్యే గారు వచ్చారు, చక్కగా మనిషికో 1,00,000 ఇచ్చారు, మేమందరం తీసుకున్నావు, నువ్వు ఏడకి వెళ్ళావు, పనికి వెళ్ళావు, ఆ టైంకి పనికి వెళ్ళావు, నువ్వు 1,00,000 రూపాయలు పోయినాయిగా అంటే చెయ్యి చిక్కించుకున్నట్టుగా కలుగు మనసారా, చెయ్యి చిక్కించుకున్నట్టుగా మనందరం గుంపులో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో మనం ఉన్నాం కనుక కింద మీద పోయి ఆ గుంపులో లేచి వెళ్ళి నాకు 1,00,000, నా 1,00,000 అక్కడ ఇంటికి తీసుకెళ్తాం. పనికి వెళ్ళినోడు, ఈ ఊళ్ళో లేనివాడు ఆ 1,00,000 పొందుకోగలడా? లేదు. ఎందుకంటే తను ఇక్కడ లేడు కదా. సాయంత్రానికి అబ్బా నా కర్మగారు ఇవాళే పనికి వెళ్ళా, ఇవాళే దరిద్రం, చక్కగా 1,00,000 పోగొట్టుకున్నాయా, నా కర్మ కాకపోతే ఇవాళే పనికి వెళ్ళావాళ్ళ మేస్త్రి, ఇవాళే పనికి రావాలా నేను అని ఏ రీతిగా మనం బాధపడతావో ప్రభువు కూడా మనల్ని ఆ రీతిగానే కొనిపోగానే అబ్బా అనవసరంగానే మేము మిస్ అయిపోయాం పరలోక రాజ్యాన్ని, అనవసరంగా కోల్పోయాం. మారని నా చుట్టాలు చెప్పారు, నా ఇంటి వారు చెప్పారు, నా పక్కింటి వారు చెప్పారు, మందిరాల్లో చెప్పారు, అయినా మేము మారలేదు, అనవసరంగా పోగొట్టుకున్నాం. 1,00,000 రూపాయలు పోతే మన బాధ ఎంత అవుతుంది? మా సొంత సంపాదిలా అయినా వాడు ఎవరో ఇచ్చాడు. ఇంటికో 1,00,000, మనిషికో 1,00,000 అందరూ పొందుకున్నా ఇతను మాత్రం పనికి వెళ్తాం వల్ల పొందుకోలేదు. కాబట్టి నేను అంత దురదృష్టవంతుని ఫీల్ అవుతాడుగా. సొంతపడి తను కష్టపడి సొమ్ము కదా అయినా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ విత్తనాలు నేను తీసుకెళ్ళిపోయాను, ఆ పథకం నేను తీసుకెళ్ళిపోయాను. అట్లా ప్రభు కూడా ఈ పరలోక రాజ్యాన్ని నీకు ఇత్తనాడు,
పిలిచి మరీ ఇస్తున్నాడు, మందిరానికి పిలిచి మరీ పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన రాకడలో నిన్ను కూడా కొనిపోబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో నువ్వు కొనిపోబోయే టైంలో నీవు మందిరంలో లేవు, ఆయన హృదయంలో లేవు, అసలు ఆయన ధ్యాసలో, ఆయన సోయలో నీవు లేవు. లేనప్పుడు ఆయన నిన్ను ఎలా కొనిపోబడతాడు? ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టబడతావు, నరకానికి పాత్రగా అవుతావు, తర్వాత వచ్చి శ్రమలకి దుఃఖించి గుండెలు బాదుకుంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ప్రభు, నా వల్ల కాదయ్యా, ఈ ప్రజలని నడిపించలేనయ్యా, నన్ను టార్చర్ చేస్తున్నారయ్యా, టార్చర్ చేస్తున్నారు, ఎంత టార్చర్ చేస్తున్నారు నన్ను, నేను తట్టుకోలేంతగా టార్చర్ చేస్తున్నాను. అయినా సరే నువ్వు చెప్పావు కదా వీళ్ళని రక్షిస్తా. మోషే అండ్ ప్రవక్త అంటే ఆయన గొప్ప దైవజనుడు, సేవకుడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించు గొప్ప సేవకుడు. కాబట్టి ఏడ్చాడు, అప్పుడు ఏడ్చాడు. అప్పుడు ఆ మాట తీసుకుంటే ఏంటి? అప్పుడు ఏడ్చాడు, ఆయన ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. అప్పుడు కన్నీరు కార్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. ఎందుకని? ప్రభువుతో పరలోక రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. ప్రభుతో అప్పుడు అంతా కన్నీరు కార్చి అప్పుడు నవ్వుంటే ఇప్పుడు ఏడ్చావు, నరకానికి వెళ్ళావు. కాబట్టి అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. అట్లాగే దావీదు పడ్డ శ్రమలో మామూలు శ్రమలుగా తట్టుకోలే పరిస్థితి. అయిన వారు పిల్లనిచ్చిన మామే చంపడానికి ప్రయత్నించాడు. అడుగడుగున చంపడానికి ప్రయత్నించి వాడు ఎక్కడున్నా కానీ ప్రతి ప్లాన్లు నా పక్కనే ఉంటున్నారు, నా గుర్తు కట్టంతా అలా చెప్తున్నారు. నా పక్కనే ఉంటున్నారు, నా గుర్తు కట్టంతా సౌలుకి చెప్తున్నారు. సౌలేమో చంపటానికి వస్తున్నారు దావీదు. అయినా పారిపోయి అక్కడెక్కడ దాక్కున్నాడు, దుఃఖించాడు. ప్రభువా, నన్ను నేను ఎన్ని ఊర్లను తిరగనయ్యా, నన్ను చంపడానికి ఇలా తిరుగుతున్నారేంటయ్యా అని చెప్పి ఏడ్చాడు. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. అంటే పరలోక రాజ్యంలో గెంతులు వేస్తూ నవ్వుతున్నాడు. హల్లెలూయా. దానియేలు కూడా ఏడ్చాడు. సింహపు బోన్లో వేసినప్పుడు కూడా ఆయన, ప్రభువా, ఇది నీ చిత్తం అయితే ఇలా జరగని, నాకేం ప్రాబ్లం లేదు, ఇది ఈ సింహం నోట్లోకి వెళ్తాం నేను అవసరమా అనుకుంటే పంపించేసేయి, లేదు ఎక్కడ ఏదైనా పని ఉందా ఉంచేయి, నీ ఇష్టం, నీ చిత్తం అయితే జరగని అన్నాడు. సింహాల బోన్లు వేయంగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చి సాగుడు చెప్పిన మాట, ఆ సింహాలు ఆల్రెడీ లోపల ఉన్నాయంట. అయితే ఆ సింహాలు అనుకుంటున్నాయి అంట, ఏదో సింహం ఆడదు అనుకున్నాను. హల్లెలూయా. మేము ఆ సింహాలు లోపల ఉన్నాం అని తినడానికి ఇది ఎక్కడ, ఇదొకటి ఏదో సింహం అన్నట్టు. దానియేలు కూడా సింహం అయిపోయాడు, సింహం లాంటి అయిపోయాడు. హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట అసలు నిజంగా వింటే గగ్గోలు కూర్చుని ఆ మాట వింటే, ఆడు సింహాలు అనుకుంటున్నాయంట, మనమే ఆరుగురేమో, ఇంకో సింహం ఆడి నుంచి వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. తినాల్సిన ఆహారం చేసుకోవాల్సిన సింహాలు ఈ సింహం ఎక్కడ బాబోయ్ అన్ని అంతగా. అప్పుడు కన్నీళ్ళు కార్చాడు, ఇప్పుడు పరలోక రాజ్యం కోసం సంతోషంగా నవ్వుతున్నాడు. పరలోక రాజ్యంలో దేవునితో ఆనందంగా నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా యోసేపు కూడా తన రాజుగారు అయినటువంటి భార్య దగ్గర ఇబ్బంది పడి అవమానాలు పొంది జైలుకి వెళ్ళి జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటా ఎంతో ఏడ్చాడు. అయ్యా షార్ట్కట్లో చెప్తున్నా, ఏ తప్పు చేయలేదయ్యా, ఎటువంటి తప్పు నేను చేయలేదయ్యా, అయినా నన్ను లోపలేశారు, అయినా పర్వాలా, నా యజమానికి అవమానకరంగా ఉంటాయి వీళ్ళు, నా మీద నింద పర్లేదు ఆయన జైల్లో ఏడ్చాడు. జైల్లో ఉండగానే రాజుగా పిలిపి వచ్చింది, రాజు అయిపోయాడు. హల్లెలూయా. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగానే యోబు కూడా ధనవంతుడిగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఓ టెస్ట్ పెట్టినప్పుడు అనగాని పరిస్థితి, అంత ధనవంతుడు, అంత కుబేరుడు, అంతకంతకు రోగాలు, రొప్పులు, జబ్బులు, ఎవరో దగ్గరికి కూడా వెళ్ళలేనంత పుండ్ల నిండా చీము కారుకుంటూ రసి కారుకుంటే అబ్బో అని తట్టుకోలేనంత భార్య కాదు కదా, ఎవరు పక్కన ఉండలేదు. ఆ కప్పుకి రసి కారుతా ఉంటే ఒళ్ళంతా పుళ్ళే, ఒక చోట ఉంటే మనకి ఇతర చీమ వచ్చింది, ఆయన ఒళ్ళంతా పుళ్ళే.
రసి కారిపోతా ఉంది స్నానం చేసినట్టు. అయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువా నీవిచ్చింది నీవే తీసేసుకున్నావు, పర్వాలేదు, అయినా నిన్ను స్తుతిస్తాను తప్ప నిన్ను ఒక్క మాట కూడా నేను తిట్టుకోను ప్రభువా. హల్లెలూయా. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుకుంటున్నాడు, పరలోక రాజ్యంలో నవ్వుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ఎలీషా, ఏలియా అలాగే అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు పరలోక రాజ్యంలో నవ్వుచున్నాడు. అబ్రహాం కూడా తన భార్య విషయమై, పిల్లల విషయమై ఎన్నో విషయాల్లో కూడా ఆయన ఏడ్చి ఉన్నాడు. తన భార్యని ఎత్తుకెళ్ళిపోయి రాజుగారు పరిస్థితులు వస్తే సహోదరాలను కూడా అబద్ధమాకిన పరిస్థితుల్లో ఆయన ఉండి పరిస్థితులు ఏడ్చాడు. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వుచున్నాడు అంటే పరలోక రాజ్యంలో ఉన్నాడు. అలాగే సౌలు ఎంతమందిని చంపాడు, ఎంతమందిని హింసించాడు. దేవుడు అభిషేకించిన తర్వాత ఏమైపోయాడు? పౌలుగా మారిపోయాడు. అప్పుడు హింసించాడు, అప్పుడు హింసించి చంపాడు చాలా మందిని. తర్వాత ఏం చేశాడు? ఏడ్చాడు, ప్రభువా పాపినయ్యా, ఎంతోమందిని చంపానయ్యా, అయ్యా నన్ను క్షమించాను. ఏడ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నవ్వుతున్నాడు, పరలోక రాజ్యంలో నవ్వుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా యోహాను, ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను ఏడ్చాడు, ప్రభువా భూమి మీద రాబోవు సంఘటనలు వింటే నాకే గగ్గోలు పడుతుంది, ఈ పరిస్థితులు నాకే భయం వేస్తుంది. నువ్వు చెప్తుంటే వాళ్ళకి నేను చెప్పాలిగా, వాళ్ళకి వివరించాలిగా, నాకే భయం వేస్తుంది. ఈ భూమి మీద ప్రజలు ఎలా తట్టుకోగలరయ్యా, వినటానికి నాకే భయం వేస్తుందని వారికి నేను వివరించగలనయ్యా. ఆయన వివరిస్తాను. ఆ వివరించేటప్పుడు, ప్రభువుని గురించి వివరించేటప్పుడు, ప్రభువు చెప్పిన దర్శనాల గురించి ప్రజలకు చెప్పేటప్పుడు ఆయన పడ్డ ఇబ్బందులు ఎన్నో, ఆయన కూడా జైల్లో పెట్టాడు. ఎన్నో ఏడ్పులు, ఆయన కూడా ఎన్నోసార్లు ఏడ్చాడు, ప్రభువా ప్రభువా అని ఏడ్చాడు. అప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. కేవలం పరలోక రాజ్యంలో ఉండడం కొరకే నవ్వుతున్నాడు. అట్లాగే 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరిచిన వారు కూడా ఏడ్చారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క యాంగిల్లో చంపారు. ఒకరిని నూనెలో వేశారు, ఒకరిని తలకిందులుగా చంపారు, ఒకరిని రకరకాలుగా, కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క 12 మందిని 12 రకాలుగా హింసించి చంపేశారు. అప్పుడు ఏడ్చారు, ఇప్పుడు నవ్వుతున్నారు. వీళ్ళందరూ నవ్వడానికి గల కారణం ఏంటి? పరలోక రాజ్యం. అప్పుడు నవ్వారు, అప్పుడే ఏడ్చారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఏడ్చారు, ఇప్పుడు నవ్వుతున్నారు. పరలోక రాజ్యానికి వారసులు అయ్యారు. కాబట్టి దేవుడు మన లోకంలో ఇంకో మాట చెప్పాలంటే, దేవుని వాగ్దానం ఏమిటో, దేవుని వాగ్దానం ఏంటో, దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో నాకని చెప్పి కొండ మీదకి మోషే వెళ్ళాడు. కొండ మీదకి మోషే వెళ్ళి ఆ 40 దినములు కూడా దేవునితో ఉండి, దేవుడు ఉపవాసం ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడతాం, కానీ పాపం యేసు ప్రభువారు, తండ్రి అని ప్రభువారు 40 రోజులు నువ్వు ఉండాలని ఈయనకి చెప్పలా. నువ్వు కొండ మీదకి రా అన్నాడు, అంతే. క్యారేజీ కట్టుకొని రా, 40 రోజులు నాతో ఉండాలి, ఉపవాసం ఉండాలి, ఏమీ చెప్పాలి. 40 రోజులు అక్కడ ఉండాలి ప్రభుత్వం. ఏమి వాగ్దానం, ఈయన మనసులో మాట ఏంటి? మోషే మనసులో మాట, ప్రభు నన్ను రమ్మన్నాడు, ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు అని ఆశ కలిగి ఆ కొండ మీదకి వెళ్ళాడు, వాగ్దానాన్ని తీసుకొద్దామని. అయితే ఈ 40 రోజులు ప్రభుతో ఆయన ప్రభు ఇచ్చిన మాటల్ని మోషే స్వీకరించి ఆ మాటలన్నింటినీ కూడా దేవుడు చెప్పినన్ని ఎక్కించుకున్నాడు. ఏ వాగ్దానాలు ఇచ్చాడు ప్రభు. ఈ 40 రోజులు ముగించుకొని మోషే వచ్చాడు. ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, వారిని మీరు కొనండి, నేను వెళ్ళి దేవునితో మాట్లాడి మీకు ఏ వాగ్దానం ఇస్తున్నాడో నేను తీసుకొస్తానని చెప్పి. అయితే ఆయన వచ్చేసరికి వీళ్ళందరూ ఏమైపోయారు? మత్తులైపోయారు. ప్రతిమను సృష్టించేసుకున్నారు, విగ్రహాన్ని సృష్టించేసుకున్నారు, వీరే మన దేవుడిని పూజించేసుకున్నారు. అంతా కూడా ఆ మోషే తిరిగి వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ ప్రతిమలు చేసేసుకొని, వాళ్ళ బంగారాలన్నీ కరగబెట్టి,
వారికి ఇష్టమైన రూపాన్ని చేసేసుకొని ఈయనే మన దేవుడు కాదు. ఇంక మోషే ఏం చేస్తాడండి? ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి మళ్ళీ వాగ్దానం, ఇంకా వీళ్ళకి ఏదో వాగ్దానం కావాలని మనసులో తృప్తి లేక దేవుడు ఏదో ఇస్తానన్నా కానీ ఆశతో వెళ్ళి అక్కడి నుంచి వాగ్దానం తీసుకొస్తే ఆయన ఎంతో ఇష్టంగా ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తీసుకుని ఇష్టంగా కిందకు వస్తే, నేను మీకు బిర్యానీ వడ్డించాలని వచ్చాను కానీ మీరెవరో నా మాట వినేలాగే లేరే అని మనం ఎంత బాధపడతాం, ఎంతో బాధపడతాం. నేను నాకు చుట్టాలు ఉన్నారు, ఏదో ఊరి నుంచి పాపం లేనోళ్ళు కదా అని మనం మనలాంటి తక్కువగా ఉన్న ఫ్యామిలీకి పక్కన క్యారేజీ బాగా వండుకో వస్తారు. మనం వెళ్ళాము, వాళ్ళకి తెలియదు, వాళ్ళు వస్తున్నట్టు మనకు తెలీదు. మనకేదో సగం సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు వాళ్ళు వస్తారు, మనం ఉండం. అది ఏం చేస్తారు వాళ్ళు? నేను ఎన్నో పప్పలో వంటలు అన్నీ వండుకోవచ్చు, లేరు అని బాధపడతారు. అక్కడికి వెళ్ళారు అనుకుంటారు, మనకు తెలియదు కాదు చేస్తారని సగంగా వచ్చారు. అట్లాగే ఎన్నో ఆశలతో మోషే ఏం చేశాడంటే ఈ వాగ్దానాలు తీసుకొచ్చాడు. ప్రభు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానములను తీసుకుని వచ్చాడు. అయితే అక్కడ వారి మత్తులైపోయి దేవుని మాట వినే పరిస్థితిలో లేనే లేదు. వినపరిసరికి ఏమైపోయారు? అందులో కొందరు నరకప్రాయులుగా అయిపోయారు. ఈ దినమున నీవు లోకంలో నవ్వుతూ సంతోషాలు గవిస్తూ, సంతోషాలకి, వ్యర్థమైన మాటలకి, సినిమాలకి, వాటికి వీటికి, లోక సంబంధమైన క్రియలన్నిటికీ నీవు అట్రాక్ట్ అయిపోతే దేవుని మాటలు వినడానికి నీ చెవులు ఎక్కడ ఉంటాయి, నీ హృదయం ఎక్కడ ఉంటుంది, నీవు ఎక్కడ ఉంటావు. కాబట్టి అంటున్నాడు ప్రభు, ఈ రోజున నువ్వు లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాడిని చూసి ఇష్టపడుతూ ఇప్పుడు నవ్వుతున్నావే, రేపు దుఃఖిస్తావు, గుండెలు బాదుకొని దుఃఖిస్తావు. నేను వచ్చి వెళ్ళిన తర్వాత గుండెలు బాదుకొని ఏడుస్తావు. ఎందుకు నేను ప్రభు వారి మాట వినలేకపోయాను, ఎందుకు ప్రభు మాట నేను వినలేకపోయాను, గుండెలు రోధించేలా మనం ఏడుస్తాం. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా క్రైస్తవ బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏడుస్తున్నారు, రేపు నవ్వుతారు. ఆయన ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతాడు. ఒకప్పుడు ఏడ్చాడు, ఏంట్రా బాబు ఆయన తలపట్టుకుని ఏడ్చాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. ప్రభువులు నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఈమె ఏడ్చింది, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా ఇదేంటి, ఇప్పుడు నవ్వుతుంది. నా ఆరోగ్యం బాగుంది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు చాలా చూసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాం అమ్మాయి అని రోజు నిద్రలాగానే వాక్యాలు చూసుకొని చక్కగా సంతోషపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఏడ్చింది, ఇప్పుడు నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది? పరలోక రాజ్యంలో నేను ఉంటాను కదా అమ్మాయ అన్నది. అప్పుడు నేను ఏడ్చాను, ఇప్పుడు నవ్వుతున్నాను. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మీరు దుఃఖితులు, మామూలుగా కాదు, గుండెలు బాదుకొని దుఃఖిస్తులు. అయితే ఇప్పుడు ఏడ్చుచున్న బిడ్డలారా మీరు నవ్వుతారు. ఎందుకంటే నా కోసం మీరు ఏడ్చారే, ప్రభు నన్ను రక్షించని వాక్యంలో మీరు ఏడ్చారే, బైబిల్ పట్టుకొని మీరు ఏడ్చారే, మోకరించుకొని మీరు ఏడ్చారే, వాక్యం చదివేటప్పుడు మోకాలేసి కన్నీరు కాల్చి ప్రభు నన్ను రక్షించు అని 2 చేతులు చాచి గుండెలు పట్టుకుని ఏడ్చావే, గుండెలు బాదుకొని. అందుకు నువ్వు నవ్వుతావు, ఎందుకంటే నీ ఏడుపుని నేను చూశాను. కాబట్టి నీ ఏడుపు చూసిన నేను నీ నవ్వును కూడా చూడాలిగా. నేను తండ్రిగా నిన్ను కనినప్పుడు నీ ఆలన పాలన నేను చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఏడతో నేను చూసినప్పుడు నువ్వు నవ్వటం కూడా నేను చూడాలి కదా. హల్లెలూయా. కాబట్టి నవ్వటం నేను చూడాలంటే నువ్వు నాతో పాటు రా. నేను వచ్చినప్పుడు నీ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతాను. అక్కడ పరలోక రాజ్యంలో నువ్వు నా ఒళ్ళో కూర్చో, నేను నిన్ను ఆడిస్తాను, చక్కగా నవ్వుకుంది కానీ. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎన్నో 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 కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏంటంటే పరిసయ్యులు, యేసు ప్రభు పరిసయ్యులు ఆయనను ఏదో చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోయారు. నేను 5 పాయింట్లు మీకు చెప్తాను, గుర్తుపెట్టు. పరిసయ్యులు ప్రభువాన్ని ఏదో చేయాలని ప్లాన్ చేసినా ఆయన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. మొదటి పాయింట్, ఆయన హేరోదు రాజు ఆయన్ని చంపడానికి ప్రయత్నించినా చంపలేకపోయాడు. హల్లెలూయా. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పుని కూడా కనుక్కోలేకపోయాడు. పిలాతు ఎటువంటి తప్పును ప్రభు వారిలో కనుక్కోలేకపోయాడు. హల్లెలూయా.
అదే ఆయన ఇంకో మాట, సమాధి ఆయనను కట్టి అక్కడ పడేయలేకపోయింది. సమాధి ఆయన ఏం చేసింది, అక్కడ కట్టి పడేయలేకపోయింది, బంధించలేకపోయింది. మూడో దినమున ఆయన సమాధిని గెలిచి నీ కోసం నీ పాపాలు మళ్ళీ తప్పించాలి, పాపంలోంచి తప్పించాలి. సమాధిని కూడా గెలిచి ఇన్ని గెలిచి వచ్చాడు ఆయన. పరిసయ్యులు ఆయన ఏమి చేయలేకపోయారు, ఏ రోజు రాజు ఏం చేయలేకపోయాడు, పిలాతు ఏమి చేయలేకపోయాడు, ఆ విధంగానే మరణం ఏమి చేయలేకపోయింది, సమాధి ఏం చేయలేకపోయింది. మూడో దినం మళ్ళీ లేచి తిరిగి నీ కోసమే వచ్చాడు. అన్ని చేశాడు నీ కోసం. కానీ నువ్వు మాత్రం లోబడ. మందిరం వద్దు, ఏమొద్దు, లోకం, అట్రాక్షన్. నీ కోసం ఆయన ఇవన్నీ చేశాడు. అయినా నువ్వు ఆయన బాధిస్తున్నావు. ఇన్ని చేశాడు నీ కోసం బాధపడి, నీ కోసం నిందపడి, అవమానాలు ఎన్ని ఎదురైనా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకు వచ్చాడు? నువ్వు మాత్రం నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకపోతే ఈయన మాత్రం నీ కోసం చావడానికే వచ్చాడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకుంటాకుంటే ప్రభు వారు మాత్రం నీ కోసం చావటానికి వచ్చాడు. అది నీకు అర్థం కావట్లేదా? ప్రభు వారు నీ కోసం ఎందుకు చావాలి? ఏంటి రిలేషన్? ఏంటండి రిలేషన్? ఏం రిలేషన్ ఉంది? అయినా సరే, ఒక గతంలో మీకు చెప్పాను, కన్న కూతురికి తల్లి కిడ్నీ ఇవ్వమంటే నేను ఎవరో అంది. ఎందుకు ఇవ్వాలి కిడ్నీ అంది? నువ్వే కన్నా ఎవరన్నా? అలాంటి తండ్రి బ్రతికున్న ప్రాణాన్ని నీకు అప్పగించాడు. మళ్ళీ మూడో దినాలు లేచి కూడా నీకోసమే వచ్చాడు. ఇట్స్ వండర్ఫుల్ గాడ్. నమ్మదగిన వాడు, చెప్పుకోదగిన వాడు, ఉన్నవాడు, అనువాడు ఆయనే కనుక గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టుగా గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకని ఆయన అన్న మాట ఏంటంటే, ఇంకో నమ్మకం లాస్ట్. హల్లెలూయా. ప్రభు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు ఇందాక. ఏంటంటే, నేను పిప్పోన్ ఉందని హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళాను. పిప్పోన్ను హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తే నాకు చాలా ఇబ్బంది పడింది. అదే రోజు ఒక ఆవిడ తన భర్తను తీసుకుని హాస్పిటల్కి వచ్చింది. వాటిని ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి, మిషన్లు కదా ఇలా పొడుకోబెట్టి, ఇలా కూర్చోబెట్టారు. ఫస్ట్ అలా నోరు తెచ్చి చూశారు, తర్వాత వెనక్కి పొడుకోబెట్టారు. నా పక్కనే ఆమె. నేను ఆమె చూస్తున్నట్ట అమ్మో అంటున్నా. ఆయన ఏమవుతుంది అమ్మాయి, పొడుకోమ్మా, ఏమవుదు మరి, రోజు ఏడపడతావు బాధలు, పిప్పోని బాధలు, పొడుకో, డాక్టర్ గారు చూస్తారు కానీ అని అంటున్నాడు. ఏమవుతాయంటే, ఆగు, నన్ను సభ్యతగా తీసుకొచ్చి నువ్వు హాస్పిటల్కి, నన్ను సభ్యతగా తీసుకొస్తావని ఆయన రచ్చ చేస్తుంది. చివరికి ఏం చేసింది, పొడిగో పెట్టారు ఆమె. మిషన్ మీద పెట్టి లైట్ మొహం మీద కొట్టి పొడిగో పెడితే డాక్టర్ గారు పళ్ళకి లైట్ వేసి చక్కగా మొదలు పెడుతున్నాడు. ఇక ఎగిరేగి తగ్గింది అందరం. డాక్టర్ గారిని, ఆ లాయన్ని, నా ఏళ్ళగా నువ్వు సంపదాగా తీసుకొచ్చావా, బూతులు, నన్ను సంపదాగా తెచ్చావాడు నువ్వు ఈ పూట ఈ హాస్పిటల్. పిప్పో నువ్వుదండి, మొగుడుదా నీదా? సంపదాగా తెచ్చాగా. రోజు నా భార్య నా పక్కన కొనుక్కొని గుయ్యమంటుందని చెప్పి, బేగుతుందని చెప్పి హాస్పిటల్కి తెచ్చాడు. కానీ నువ్వు నన్ను సంపదాగా తెచ్చావు. నువ్వు సంపద మొగుడిని, డాక్టర్ని అందరినీ కాళ్ళతో కొట్టేసేసి నన్ను వచ్చి తట్టుకోలేక, అమ్మో ఇదేంటయ్యా బాబు నాయన అని చెప్పి డాక్టర్ గారు అంటే, అమ్మ నాకు ఏమవుతుంది, ఆమె బెడ్ మీద లేపేశారు. అమ్మ నీకు చేయించుకోవాలనిపించిన పోయిన అమ్మ వెళ్ళిపోమ్మ అని లేపేశారు. ఆ జాపకు నేను ఆమెకి ఎట్లాగే చూస్తున్నా, ఏంట్రా బాబు తన్నేసింది. వాడు ఎంతో కష్టపడి నా భార్య నైట్ మునుగుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకొస్తే సంపడాయి తెచ్చాడని చెప్పి కేకలు హాస్పిటల్ నిండా తన్నేసింది కాళ్ళతో పట్టుకుంటే. పిప్పొన్ని పోటీకే మనం తట్టుకోలేక ఆ రకంగా బాధపడుతుంటే, ప్రభు వారి చేతిలో ఒక్కొక్క మేకులు కొడుతుంటే ఆయన వేసిన కేకలు ఎటువంటి అండి. గొప్ప మేకులు. మనకు సెటిలింగ్ పనికి వెళ్ళి సాయంత్రం ఉల్లిపాయ పెట్టుకొని సెఫ్టీకాయ మేకు కాదు అది. గొప్ప మేకులు ఈ చేతిలో పెట్టి ఒక్కొక్కటి కొడుతుంటే సుత్తి పెట్టి, మా సెంట్రీకి వెళ్ళే బొట్ట సుత్తులు కూడా కాదు, ఈ లావు సుత్తితో ఎక్కడ పెట్టిది కట్టేసి ఎవరు ఆ కనీసం తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు కొట్టుందని చెప్పి ఇతర చేతులు అని చేసి, ఒకడేమో మేకు పెట్టి ఒకడేమో సుత్తితో కొడుతుంటే ఆ మేకు ఎంత బాగా మేకులు ఆ చేతిలో దిగుతుంటే ప్రభువాడు అంత బాధపడండి.
తిప్పొన్ను పోటీగా హాస్పిటల్ వాళ్ళందరూ కొట్టావే ప్రభు, మరి ఎంతెంత మేకులు కాళ్ళలో దింపుకున్నాడు, ఎంతెంత మేకులు చేతిలో దింపుకున్నాడు. ఎవరి కోసం దింపుకున్నాడు? మన కోసం దింపుకున్నాడు. ఆయనేమో మేకులు దింపుకొని ప్రాణాన్ని పెట్టి శిలువ మరణం పాలయ్యి అవమానం పాలయ్యి నీ కోసం ఇంత రాజుగారు ఏంటి ముఖం మీద ఎంత ఉమ్మూస్తే పాపం. మనకు ఎవరైనా బస్సు వెళ్తే కిల్లి యూతే ఆయన బస్సు కొడతాం వెళ్ళి కిల్లి యూతే ఎవరాగని చెప్పి బండి అడ్డం పెట్టి ఏంట్రా నా మీద కిల్లి ఎత్త ఉమ్ముతాని బస్ డ్రైవర్ నాకు ఎవరాగని గందరగాలం చెప్పి నువ్వెవరవే? సామాన్యమైన మనిషి, రోడ్డు మీద వెళ్ళేవాడు. కానీ ఆయన రాజైనప్పటికీ కూడా, దేవుడైనప్పటికీ కూడా నీ కోసం ఒక రాజుగారి బంటు ఎంత శుద్ధ ఉమ్మును కాండ్రించి ఎంత ఉమ్మ ఆయన మీద వస్తే స్వీకరిస్తాడు. ఎందుకు స్వీకరిస్తాడు తెలుసా? నేను ఇప్పుడు భరిస్తున్న ఈ భరింపుతనం రేపు నా బిడ్డకి విజయాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. రాజయుండి భరించాడు. నువ్వు మాత్రం ముగ్గులు వేసుకొని, గుబ్బిమ్మలు పెట్టుకొని, డ్యాన్సులు వేసుకొని, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకొని, క్రైస్తవుని చెప్పుకుంటూ నాట్యాలు డీజేలు పెట్టుకొని నీ ప్రభువుని ఎంత దుఃఖపరుస్తున్నావో ఒక్కసారి నాకు క్వశ్చన్ వేసుకోవాలని నేను మాట్లాడుతున్నాను. నీ కోసం మేకులు దిగుతుండగా తట్టుకోలేని కేకలు వేసాడు ప్రభు. నువ్వు మాత్రం గెంతులేస్తున్నావు, లోకంలో అట్రాక్ట్ అయ్యి డ్యాన్సులకి వాటికి వీటికి అట్రాక్ట్ అయిపోయి బ్రతుకుతున్నావు. కానీ ఒక్కసారన్నా నీ ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోవాలని లేదా? ఆ విధంగానే ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ పాట చిరంజీవి అంత పెద్ద వయసులో కూడా వేస్తున్న ఆ పాటని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. చిన్న పెద్ద ఎవరు చూసినా రోడ్ల మీద ఎండపడుతూనే ఉన్నాయి. అంతకుముందు అయితే నాకు ఏ సినిమాలో పడక టక్కున పేరు చెప్పగలను. ఇప్పుడు మన దేవుళ్ళకి ఇస్తాం కాబట్టి కొద్దిగా ఐడియా రావట్లేదు ఎవరిది పాట ఏ పాట అని. కాబట్టి మన రోజు ఉంటే పిల్లలు పాడుతున్నారు, స్టెప్పులు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. ఆ స్టెప్పులు వేస్తున్నప్పుడు వాడు ఆ నోట్లో ఆ పాట వచ్చినప్పుడు కుటుంబం గద్దెంచదు. ఆ నోటి కూడా వాక్యం వస్తే మాత్రం గద్దెత్తారు. ఎందుకంటే మీరు ఎక్కించుకుంటున్న ఎవరిని అపవాది కనిపించుకున్నారు. వాడు ఆ స్టెప్పులు వేసినప్పుడు ఆ పాటకు డాన్స్ వేసినప్పుడు నాన్న మనం ప్రభువుని కలిగి ఉన్నాం కనుక మనకు అటువంటి ఆ నోటికి మనకి పని చేయవు. మనం ఎక్కించుకోవాల్సిందల్లా వాక్యము అని నీ కుటుంబంలో నీ బిడ్డలకి ఎప్పుడు చెప్పి నేర్పించగలవు. అప్పుడు నీవు పరలోక రాజ్యములకు చేరగలవు, నీ బిడ్డను కూడా చేర్చుకోగలవు. దేవుడు చెప్తున్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖితులు. అంటే లోకంలో బాగా నవ్వుతున్నారు, ప్రభువుని ఎరుగకుండా నవ్వుతున్నారు. ప్రభు అంటే ఎవరో తెలియదు అన్నట్టుగా నవ్వుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకంలో మీరు నవ్వుతూ తిరుగుతున్న నెరగరు. మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అంటావు, అయ్యా ఎన్నో మొగ్గులు మొక్కుకున్నానయ్యా, వాకేసి తలకాయ పగలు కొట్టుకున్నానయ్యా, నీ స్వరూపాలు కేసి కొట్టుకున్నానయ్యా, అయ్యా ఎన్నో కానుకలు వేసానయ్యా, దశంభాగాలు ఇచ్చానయ్యా, అయ్యా బాగా బద్దలైపోయి కన్ను కూడా పోయిందయ్యా, సూర్య ప్రభు సూర్య నీ కోసం మాకలేసి నేనే అంటే ఎవరు సార్ మీరు? ఎవరు మేడం నువ్వు? మీరు ఎవరో నాకు తెలియదు. ఈ మాట నేను చెప్పానా బైబిల్లో ఉన్న మాట నేను నా సొంతం కాదు కదా. మరి ప్రభు మాట మీకు చెవులకి పడట్లేదా? చెవుల్లో ప్రభు మాట మీకు చెవుల్లో పడట్లేదా? బైబిల్లో ఉన్న మాటలే కదా నేను చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో నేను గుడికే రోజు వెళ్తున్నాను, తలకాయ బద్దలు కొట్టేసుకున్నాను, ఒక 1000 క్యాండిల్ కొట్టేశాను, 1000 కొబ్బరికాయలు కొట్టేశాను, ఎంతో త్యాగం చేశాను, మోకాళ్ళ మీద ఇసుకల మీద 4 కిలోమీటర్లు నడిచేశాను, భక్తి చేశాను అంటే సార్ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెవరో నేను చెప్పింది చేస్తే నా ఆస్తి నీకు రాస్తా. నా ఆస్తి పరలోక రాజ్యం. అంతేగాని నా కడుపును పుట్టావని నేను చెప్పింది అనుకో నీ ఇష్టం చేసుకుని నీకెందుకు రాస్తాను ఆస్తి అని మనం ఎలా అంటావో ప్రభు కూడా నేను చెప్పింది నువ్వు చేస్తే అక్కడ ఉంటావు, నా ఆస్తి నీకు రాస్తా. ఇప్పుడే రిజిస్టర్ చేస్తా, తీసుకెళ్ళి నేను డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టుకో. డాక్యుమెంట్ ఏంటి? బాప్తిజం. హల్లెలూయా. రిజిస్ట్రేషన్ ఏంటి? నీటి బాప్తిజం ఇచ్చి ఈ బిడ్డ
ఇక్కడి నుంచి నా వారసుడని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. కాబట్టి బాప్తిజం అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావాలి. బాప్తిజం అనుభవంలోకి వస్తే ఆ మేకుల గురించి అర్థమవుతుంది, ఆయన మీద ఉమ్మూసిన శ్రమ అర్థమవుతుంది. అందుకని అంటున్న నా మాట ఏంటంటే, ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీరు దుఃఖింతురు, దుఃఖించిన వాళ్ళారా మీరు నవ్వుదురు. హల్లెలూయా. మనం యాక్చువల్గా మన అందరం కూడా ఒకప్పుడు దుఃఖించాం, ఇప్పుడు నవ్వుతున్నాం. కారణం ప్రభు మాటలు, ఆయన వాక్యం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు నవ్వగలుగుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి ఈ మాటలకు మనం హృదయంలో జ్ఞాపకం చేసుకొని ఇతరులకు కూడా ఈ మాట చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నవ్వుతున్నాం, హాయిగా నవ్వుతున్నాం లోకంలో, కానీ రేపు దేవుడు వచ్చినప్పుడు మనం కొనిపోబడకపోతే ఇంతకింత నష్టాన్ని మనం వస్తుంది అని చెప్పి మనం ఇతరులకు కూడా చెప్పే రకంగా ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ప్రార్థన చేయమని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.